సో రేవంత్ రెడ్డి గారు మీరు 5 నెలల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారెంటీలు వాటిలో ప్రధానమైన 13 స్కీములు ఉన్నాయి. సో మీరన్నారు వెంటనే 100 రోజులు ఇంప్లిమెంట్ చేస్తామంటారు. 150 రోజులైంది. సరే ఎన్నికలు వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ మీరు పంచాయతీ ఎన్నికలు పెడతామంటున్నారు. సో ఇవి ఇట్లానే పోస్ట్పోన్ అవుతూ ఉంటాయా? గ్యారెంటీల అమలుకి ఎగ్జాక్ట్ డెడ్ లైన్ ఉంటుందా? రజనీకాంత్ గారు 5 గ్యారెంటీలు కీలకమైనవి ఆల్రెడీ అమలు చేసినాము. ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నెలకు 350 కోట్లు ఖర్చు పెడుతున్నాం మహిళలకు ఉచితంగా. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. అంటే ప్రధానంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పించే స్కీమ్లో నేను మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నా. మూడవది 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదోళ్ళందరికీ ఇచ్చినాం. నాలుగవది రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడానికి అవసరమైన 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోని 5 పక్కాగా అమలు జరుగుతున్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 3 నెలల 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. అదేవిధంగా చేనేత కార్మికులకు వీరు పెట్టిపోయిన బకాయిలు కానీ లేకపోతే గొర్రెల స్కీమ్కు కానీ ఇతర పథకాలకు అన్నిటి కూడా నిధులు విడుదల చేసుకుంటూ వచ్చినాం. అన్నిటికంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవ్రీ మంత్ ప్రభుత్వంతో ఉద్యోగం చేసేవాడు. ప్రభుత్వం అంటే నమ్మకం. చంద్రశేఖరరావు గారు ఆ నమ్మకాన్ని దెబ్బతీసింది. ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు, ఎన్ని నెలలకు వస్తుందో తెలియని పరిస్థితులు ఐఏఎస్ ఆఫీసర్లతో సహా దిక్కులేని పరిస్థితి చేస్తే మొదటి తారీఖు నాడు ప్రభుత్వానికి సేవలు అందించే ఎవరు కూడా 1 తారీఖు నాడు వాళ్ళ జీతాలు వాళ్ళ ఖాతాలో పడాల్సిందే అని చెప్పి ఆర్థిక నియంత్రణతో ఈరోజు వాళ్ళందరి ఖాతాలలో జీతాలు వేస్తున్నారు.